దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచమంతటా ఒక పండుగ చేసుకుంటున్నారు. ఏంటా పండుగ? మట్టల ఆదివారం. అందరూ మట్టలు పట్టుకొని మందిరానికి వెళ్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. మంచిది. అయితే ఈ సందర్భం ఏ విధంగా వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు, ఆలకించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేమునకు వస్తూ ఉన్న సందర్భంలో, యెరూషలేముకి ప్రవేశించేటప్పుడు ముందు ఇక ప్రభు వస్తూ తన శిష్యులకు చెప్పారు, అయ్యా అక్కడ ఒక గాడిద, దాని పిల్ల 2 కట్టేసి ఉంటాయి, మీరు వెళ్ళి వాటిని విడిపించుకొని తీసుకొని రండి. ఆ విడిపించడానికి వెళ్ళినప్పుడు ఏంటి, ఎందుకు విడిపిస్తున్నారని మిమ్మల్ని అడిగితే, ఇవి ప్రభువునకు కావాలని మీరు చెప్పండి, చెప్తే అప్పుడు వాటిని విడిపిస్తారు, తోలి పంపిస్తారని చెప్తారు. సరే కదా, శిష్యులు వెళ్ళి ఇంకా ఆ గాడిదను దాని పిల్లను విడిపించుకొని తీసుకొని వస్తూ ఉన్న తర్వాత, వాటిని తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద పిల్ల పైన శిష్యులందరూ చక్కగా వస్త్రాలు వేస్తారు. వాటిపైన ప్రభు కూర్చొని ఉన్న తర్వాత ఇక నడుస్తూ ఉన్న సందర్భంలో, ఆ గాడిదలు వెళ్తూ ఉన్న సందర్భంలో ఇక వీధులలో, అలాగే ప్రభు వస్తున్న మార్గం అంతటా వస్త్రాలను పరచటం, అలాగే చెట్ల కొమ్మలు తీసుకొని వచ్చి పరచటం అనేది జరుగుతుంది. ఆనాటి దినాలలో చెట్ల కొమ్మలు అంటే అక్కడ ఖర్జూరపు మట్టలు, ఈత చెట్లకు సంబంధించిన ఆ మట్టలు ఉండటాన్ని బట్టి వాటన్నిటిని తీసుకొని వచ్చి మార్గములో ఆనాటి దినాలలో పరిచారు. ఇక ప్రభువారు గాడిద మీద వస్తూ ఉంటే అందరూ చూచి ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు ఆ రోజుల్లో. ఈ విధంగా జరుగుతూ ఉన్న క్రమంలో ఆనాడు ఈ దినాన్ని మట్టల ఆదివారముగా మన వాళ్ళు ప్రకటించి ఇప్పుడు పండగ చేస్తున్నారు. అర్థమైందా? మట్టల ఆదివారం అంటే ఏంటి? అర్థమైందా? ఈ విధంగా ఈ మట్టల ఆదివారం కావచ్చు, లేకుంటే పామ్ సండే అనేది ఇది వచ్చింది. సరే, మంచిది. ఈ విధంగా జరుగుతూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఘనంగా ఆ యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటే, నా మాటలు జాగ్రత్తగా వినండి, మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్పలేను, గొంతు బాగా నొప్పి వస్తుంది. అయినా మీరు ఆసక్తిగా ఉంటారన్న ఉద్దేశంతో నేను రావటం జరిగింది. బన్నీ అయితే, అలాగే పాస్టర్ గారు అయితే వద్దులే ఈరోజు ఆగిపోండి అన్నారు. లేదులే, వాళ్ళు ఆసక్తిగా ఉంటారన్న ఉద్దేశంతో మీ మధ్యలోకి రావటం జరిగింది. వినండి జాగ్రత్తగా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇలా వస్తూ ఉంటే అందరూ కోకొల్లలు జనం ఎక్కువైపోయారు ఆయన చుట్టూ. అందరూ చూసి ఆయన్ని చాలా ఘనంగా మహిమపరుస్తూ జేజేలు చెప్తా ఉంటే, ఇది ఆ రోమా ప్రభుత్వం అంతా చూశారు. చూసి యేసయ్య అనబడిన ఈ వ్యక్తి ఇలా వస్తున్నాడు, అసలు ఎవరైనా అని ఆరా తీసినప్పుడు, ఫలానా నజరేతు వాడు ఇలాగా, ఈయనే అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అన్నట్లుగా అన్ని విషయాలు ఆ యోధ మత ప్రచారము, యోధ మతానికి చెందిన వాళ్ళందరికీ తెలిసింది. ఇక ఏమైందంటే, యోధా మతంలో ఉంటున్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసేసరికి
వాళ్ళందరూ ఇదంతా తెలుసుకొని మా యోధా మతములో ఉన్న వారందరినీ కూడా ఈయన ఆయన వైపు తిప్పేసుకుంటున్నాడు, ఈయన అందరినీ క్రైస్తవులుగా చేసేస్తున్నాడు, ఈయన సంగతి ఏంటో మనం చూద్దామని వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకమైపోయారు. ఎందుకంటే ఆనాటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి నడిచిన వాళ్ళలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే ఈ మత నిష్ట కలిగిన వీళ్ళు కూడా, అంటే యోధా మత నిష్ట కలిగిన వీళ్ళు కూడా యేసు ప్రభువే రక్షకుడిని తెలుసుకొని మారిపోతూ ఉంటే ఇంకా మా యోధా మతం ఏమైపోతుంది అన్నట్లుగా అనుకొని ఇక ఏం చేయటం ప్రారంభించారంటే యేసు ప్రభును చంపేద్దామని వాళ్ళు ఆలోచన చేశారు. ఈనాటి దినాలలో కూడా కొన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభువును గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే, మీటింగ్స్ పెడుతూ ఉంటే, ఇదిగో వాళ్ళ మతంలోనికి మార్చేసుకుంటున్నారు, ఇది మన భారతదేశ మతం కాదు, ఇది అన్య దేశానికి సంబంధించిన మతం అని కొంతమంది ఆలోచన చేసి ఇట్లాగే వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే ఎంతగా ఇలా ప్రవర్తించినా కానీ దేవుని గురించిన విషయం అనేది అందరికీ తెలియచేయబడింది. ఏ విధంగా కూడా దేవుని గురించిన విషయం అనేది అనేకులకు తెలియజేయబడకుండా ఆలస్యం అయితే కాలేదు. ఇలా ప్రభువునకు వ్యతిరేకంగా చేస్తూ ఇక ఒక పన్నాగం పన్నారు. బయట వాళ్ళు వెళ్ళి యేసు ప్రభును పట్టుకోవటం కష్టమే, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయి, కుంటోళ్ళకి కాళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయన్ని మనం టచ్ చేయాలంటే అమ్మో మనకు ఏమైపోతుందో అన్నట్టుగా భయభ్రాంతులైన రోమా సామ్రాజ్యంలో వాళ్ళలో నుండి ఎవడో ఒకడిని పట్టుకుందాం, వాడే మనకు అవకాశం ఇస్తాడు అన్నట్టుగా ఇక యేసు ప్రభు శిష్యులలో ఎవరు దొరుకుతారా అని చూశారు. ఆ టైంలో దొరికిన వాడెవడు? యోధా ఇస్కరియోతు దొరకగానే వాడిని పట్టుకొని, ఇదిగో యేసు ప్రభును మాకు అప్పగిస్తే నీకేం కావాలో అది మేము ఇస్తామన్నట్టుగా బేరం కుదుర్చుకున్నప్పుడు 30 వెండి నాణేలకు వాడు పొలం కొనుక్కుందామని యోధా ఇస్కరియోతు యేసు ప్రభును అమ్మేయటానికి సిద్ధపడిపోయాడు. సరే, 30 వెండి నాణేలకు యేసు ప్రభువును అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత ఇక యేసు ప్రభును తీసుకుని వచ్చి కొరడాలతో కొట్టి బాగా నలుగగొట్టి ప్రభువును సిలువ వేశారు. ఈ సిలువ వేసిన క్రమంలో సిలువ గురించి కొన్ని మాటలు చెప్పాలంటే, సిలువ అనే మాట తెలుగుది, కానీ ఆ పదానికి అర్థం ఏమిటంటే కొయ్య లేకపోతే కొర్రు అని అర్థం. అచ్చంగా ఇంగ్లీష్లో క్రాస్ అని రాయబడింది, కానీ ఆనాడు యేసు ప్రభు మోసిన సిలువ 90 పౌండ్లు బరువు ఉందట. ఎంత బరువు? 90 పౌండ్లు బరువు ఉందట. ఎత్తేమో 9 అడుగుల ఎత్తు, వెడల్పేమో 6 అడుగుల వెడల్పు సిలువ ఉందట. ఇక ఆ సిలువను యేసు ప్రభు చేత మోయించి చేసి ఇక యేసు ప్రభుని ఏం చేశారంటే చివరికి సిలువ వేయటానికి గొల్గోతా అనబడిన కొండపైకి తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి? గట్టిగా చెప్పాలి. హెబ్రీ భాషలో గొల్గోతా అన్నారు. దీనినే గ్రీకు భాషలో కల్వరి అన్నారు. ఏమని? చాలామంది కల్వరి టెంపుల్ అది ఇది అనుకుంటూ ఉంటారు. కల్వరి అన్న మాట అనేది గ్రీకు భాషకు సంబంధించిన మాట. గొల్గోతా కొండ అనేది హెబ్రీ భాషలో చెప్పిన మాట. గ్రీకు భాషలోనేమో కల్వరి కొండ అన్నారు. ఇక అచ్చమైన తెలుగులో దాని తర్జుమా మనము చూస్తే గొల్గోతా అనబడిన మాట, లేదంటే కల్వరి అనబడిన మాట, దాని తర్జుమా తెలుగులోనికి మనం వచ్చి చూస్తే కపాల స్థలము అని దానికి పేరు. ఏంటి? గట్టిగా చెప్పొచ్చు కదా.
తెలుగులో చెప్పాలంటే కపాల స్థలము, ఆ కొండ పేరు. ఆ కొండపైకి ప్రభువుని తీసుకొని వెళ్ళి సుమారుగా శుక్రవారం రోజున ఉదయం 9 గంటల సమయంలో సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ సిలువలో వ్రేలాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రాణమును తండ్రి చేతికి అప్పగించారు. ఇది జరిగిన సందర్భం. ఈ జరిగిన సందర్భంలో ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయన ప్రక్కన ఇద్దరిని కూడా సిలువ వేశారు. ఎవరిని? ఇద్దరు దొంగలను సిలువ వేశారు కదా. ఈ దొంగలను సిలువ వేసినప్పుడు ఆ ఇద్దరి దొంగలలో ఇద్దరు మొట్టమొదటిగా నువ్వే దేవుడు అయితే నిన్ను నువ్వు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించు అన్నట్టుగా మొట్టమొదట మాట్లాడారు. కానీ తర్వాత కొద్ది సమయం గడిచేసరికి వాళ్ళల్లో ఒకడు అంటున్న మాట ఏమిటంటే, మనం ఇక్కడ వాక్య భాగంలో చదివాం. లూకాసు వార్త 23:43 వాక్యం, 42 చదవండి. 40 నుండి చదువుతారా? 39 కూడా చదవండి. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. కారణం ఏమిటంటే మనం దొంగలమే. మనకైతే ఇది న్యాయమే. అయితే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని యేసుక్రీస్తు ప్రభువారి గురించి రెండవ వాడు చెబుతూ, ఆ రెండవ వాడు యేసు ప్రభు వైపు చూస్తూ పలికిన మాట ఏమిటంటే, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ప్రభు చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఆలకించండి బాబు, ఫోన్ పక్కన పెట్టండి, తీసేసుకుంటా. మరి ఎక్కడ చూస్తున్నారు? నిద్రపోతున్నారా? నాకు వస్తుంది నిద్ర. వినండి కాసేపు. ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా విషయంలో అడిగితే సమాధానం చెప్పే విధంగా ఉండాలి. ఇప్పుడు పడితే అప్పుడు చెప్పటానికి కూడా అవ్వవు. ఇలాంటి సమయాల్లోనే చెప్పడం జరుగుతుంది. వినండి జాగ్రత్తగా. అయితే రెండవ వాడు అంటున్నాడు, అయ్యా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అన్నారు, అలాగే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ వాక్య భాగములో ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ ఆత్మీయ సత్యాలు ఏంటంటే, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగేమో ప్రభువు గురించి ఎరగలేదు, ఇంకొక దొంగేమో ప్రభువు గురించి తెలుసుకున్నాడు. ఈ రెండవ దొంగలో ఉంటున్న మంచి లక్షణాలు మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ధ్యానం చేద్దాం. ఈ రెండవ దొంగ మొట్టమొదటిగా దేవునిని విశ్వసించాడు, నమ్మాడు. ఏమని నమ్మాడంటే, ఇంతకు ముందైతే హేళన చేసి ప్రభువుని ఆ విధంగా ఈ విధంగా మాట్లాడాడు. కానీ ఇదిగో
రెండవ వాడైతే ఈయనే ప్రభు, ఈయన భూలోకానికి రానై ఉన్నాడని చెబుతూ ఆయన మీద తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నిజముగా నేను ఈయన నమ్ముతున్నాను అన్నట్లుగా. రెండవ దొంగ మాత్రమే ఈయన నమ్మాడు, ప్రభువును. మొదటి దొంగ అయితే ప్రభు అని నమ్మలేదు. మొదటి దొంగ ఈయన రక్షకుడని నమ్మలేదు. రెండవ దొంగ మాత్రమే ఈయనే రక్షకుడని స్పష్టంగా నమ్మాడు. ఆలకించండి, దేవుని సన్నిధికి మందిరానికి వస్తున్న వాళ్ళందరిలో కూడా ఇట్లాంటి రెండు కేటగిరీస్ ఉంటారు. ఒకళ్ళేమో నిజముగా ఆయన రక్షణ అనుగ్రహించగలడని నమ్మేవాళ్ళు. రెండో వాళ్ళేమో ఆయన మనకేం అనుగ్రహించడు, ఏదో మందిరానికి వెళ్తున్నాం, కాసేపు కూర్చుంటున్నాం, వచ్చేస్తున్నాం. ఒకడు నమ్ముతున్నాడు, మరొకడేమో ఆయన దేవుడని నమ్మటం లేదు. ఇక ఎలాగుంటుందంటే, మందిరానికి వస్తూ ఉన్నారు, బాగానే ఉంది, మందిరములు అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నారు, కానీ రక్షణ పొందుకునే వాళ్ళు మాత్రం కొంతమందే. ఆయనే రక్షకుడిని నమ్మి నిజముగా రక్షణ పొందుకునే వాళ్ళు మాత్రం కొంతమందే. అందరూ రక్షణ పొందటం లేదు. జాగ్రత్తగా ఆలకించండి. మరి క్రైస్తవులే కదా, వీరిద్దరు కూడా రెండు రకాల వాళ్ళు కూడా మందిరానికి వస్తున్నారు. ఇద్దరు మందిరంలో కూర్చొని ఉన్నారు, కానీ వీళ్ళల్లో ఒక వ్యక్తి రక్షణ ఎందుకు పొందుకుంటున్నాడు, రెండో వ్యక్తి ఎందుకు రక్షణ పొందటం లేదంటే, రెండో వ్యక్తికి రక్షణను గూర్చిన ఆలోచన లేదంటే ప్రభువు పైన నమ్మకం అనేది లేదు. దైవ వాక్యములో బోధించబడుతున్న మాట ఏమిటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మందిరానికి నామకార్థంగా రావటం కాదు, దేవుని మీద సరి అయిన విశ్వాసము కలిగి రక్షణను పొందుకోవాలి. అది మన జీవితాల్లో నెరవేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్న రోజున జరిగిన సందర్భం చర్చిలో చెప్పాను, సింగనగర్లో చెప్పాను, అలాగే 9 వరంలో కూడా చెప్పినట్టున్నా, గుర్తులేదు నాకు, మీకు కూడా చెప్తాను. గతంలో సింగనగర్లో చర్చి దగ్గరికి కంచి గోపాలకృష్ణ గారని ఒక అన్యుడు, ఆయన యేసుప్రభుని ఎలాగ రక్షకుడిగా అంగీకరించారో వచ్చి సాక్ష్యం చెప్పారు. ఆయన ఒక బ్రాహ్మణుడు, తన భార్య సీక్రెట్గా బైబిల్ చదువుకునేదట, భర్తకు తెలియకుండా. ఆ బైబిల్ కూడా ఎక్కడుండేదంటే వంటగదిలో గ్యాస్ సిలిండర్ వెనక దాచిపెట్టేదట. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి ఒక్కతే వెళ్ళిపోయి కాముగా బైబిల్ తీసి అక్కడే కూర్చొని కాసేపు చదివేసుకొని మళ్ళా ఆ బైబిల్ అక్కడ దాచిపెట్టేసి వచ్చేసి పడుకునేదట. ఒకరోజు ఎందుకో అదే అర్ధరాత్రి ఈవిడెళ్ళి చదువుకుంటే సడన్గా ఈయన వచ్చి చూశాడు. చూసి, ఏంటి నువ్వు బైబిల్ చదువుతున్నావా అంటే, ఇంకా ఉన్న విషయం చెప్పేసింది, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అన్నట్టుగా. ఇంకా ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏంటి మనం చేస్తున్నది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అని కోప్పడి చివరికి అన్నాడు, సరే నీ బాధ ఏదో నువ్వు పడు, అయితే యేసు ప్రభు గురించిన ఆ పరిస్థితి మాత్రం, ఆ ఎఫెక్ట్ మాత్రం నా మీద నా పిల్లల మీద మాత్రం ఉండకూడదు, మమ్మల్ని మాత్రం నువ్వు ఆ యేసు ప్రభు గురించి ఏం అడగొద్దు అన్నట్టుగా గట్టిగా చెప్తే, సరే కదా అని సోదరు సంతోషపడింది. ఇంకా రోజు బైబిల్ చదువుకోవటం, ఇక కుటుంబం కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఏం చేయటం, ఎవరి కోసం, గట్టిగా చెప్పాలి, మీరు చేస్తున్నారో లేదో గమనించుకోండి. ఆయన ఎవరంటే ఐఎన్జిలో ఆయన ఒక మంచి మేనేజర్ కేటగిరీలో ఉన్న ఆయన. ఇప్పుడు ఆయన స్టేట్ హెడ్ అయిపోయాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 స్టేట్లకి హెడ్. ఆయన అర్థమైందా, రెండు రాష్ట్రాలకి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఆయన. అయితే అలాగ చదువుకుంటూ ఉన్న క్రమంలో ఇంకా తన భర్త నిమిత్తం, తన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉందట. అప్పుడు నేను అదే బ్యాంకులో పనిచేస్తున్నా.
బ్యాంకులో ఏం చెప్పారంటే ఇలాగ కంచి గారికి ఆరోగ్యం బాగాలేదు, రావటం లేదు అని చెప్పేసి అన్నారు. సరే అనుకున్నాం. ఒకరోజు నేను ఉదయమే లోపలికి ఎంటర్ అవగానే గ్లాస్ క్యాబిన్లో నుంచి గబగబా బయటికి వచ్చాడు ఆయన. వచ్చి రక్షణ్ ప్రైజ్ లార్డ్ అన్నాడు. నాకు నోటి మాట లేదు. ఒక నాయన ఏంటి ప్రైజ్ లార్డ్ అంటున్నాడు అనుకున్నా. గబగబా చేయి పట్టుకుని లోపల తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు. ఏమనంటే, ఇదిగో నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను మంచాన్ని పడిపోయాను. మంచాన్ని పడిపోతే ఇక హాస్పిటల్లో చూపెడుతున్నారు, డబ్బులు ఉన్నాయి కదా, ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఎన్ని ఖర్చు పెట్టినా కానీ ఉపయోగం లేదు. రోగం ఏంటో తెలియట్లా. ఆ మందులు ఈ మందులు అన్నీ వాడేస్తూ ఉన్నాం. చివరికి నా పరిస్థితి చనిపోతానన్న స్టేజికి వచ్చేసింది. ఇక నేను మంచంలో పడుకొని ఉంటే ఎవరోనంట చెవి దగ్గరకు వచ్చి చెప్పినట్టుగా, ఇదిగో నీ భార్యతో ప్రార్థన చేయించుకో అని చెప్పినట్టుగా ఆలాపన అనిపించిందట. ఇక తన భార్యను పిలిచి, అమ్మా నా గురించి ప్రార్థన చేయంటే వెంటనే తన భార్య ఆయనపై చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏదో శక్తి వచ్చేసినట్లుగా అనిపించిందట. కాసేపు ప్రార్థన చేసిన తర్వాత, అమ్మా నాకేదో శక్తి వచ్చినట్టుగా ఉంది, బలం వచ్చినట్టుగా ఉంది, మళ్ళీ ప్రార్థన చేయన్నాడంట. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు మళ్ళా కాస్త ఓపిక వచ్చినట్టుగా ఉందంట. మళ్ళీ చేయగా చనిపోవటానికి సిద్ధమైపోయినట్టుగా మంచాన పట్టేసిన వ్యక్తి లేచి కూర్చున్నాడు, నిలబడ్డాడు. ఇక తన భార్యతో కలిసి అదే క్షణంలో మోకరిల్లి ప్రార్థన చేయటం మొదలెట్టాడట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరు యేసు ప్రభుని నమ్మేసుకున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే, తన భార్య మాత్రమే రక్షణ పొందింది కదా, ఈయన రక్షణ పొందలేదు కదా. తన భార్య తన పిల్లలను కూడా యేసుక్రీస్తు వైపు తిప్పేస్తుందేమోనని రోజు తన పిల్లల్ని గొళ్ళకు వాటికి వీటికి బాగా తిప్పేయటం మొదలుపెట్టాడట. ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈయనే మారిపోయాడు. మారిపోయిన తర్వాత పిల్లలేమో పెద్దవాళ్ళు అయిపోయారు, డాక్టర్స్ ఆ పిల్లలిద్దరు. ఇప్పుడు ఒక కుమారుడు ఒక కుమార్తె. సరే, అయితే ఏమైందంటే, ఇలా ఉంటున్న క్రమంలో ఒకరోజు ఎంచుకో, బ్రాహ్మణులు అంటే జంజం వేసుకుంటారు కదా, మెళ్ళలో జంజం తీసేయాలనిపించిందట. ఎందుకు తీసేసి వచ్చి స్నానం చేస్తూ ఉంటే తన తల్లి వచ్చి, బాబు నువ్వు జంజం తీసేస్తే నా కుమారుడిలాగా నాకు కనబడట్లేదు అందంట. బాధ కలిగి లోపలికి వెళ్ళిపోయి ఏడ్చి ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వే చెప్పావు కదా తల్లిదండ్రులకు లోబడాలని, నాకు ఇష్టమై ఇది వేసుకోవట్లేదయ్యా, కానీ నా తల్లిలాగా మాట్లాడుతుందయ్యా అని మళ్ళీ ఆ జంజం వేసుకొని వచ్చి తన తల్లి ఎదుట కన్నీళ్లతో అలాగే నిలబడ్డాడట. ఇప్పుడు నా కొడుకులాగా నువ్వు ఉన్నావు అందట. అయితే ఇక భార్యాభర్తలు ఇద్దరు కలిసి తన తల్లి నిమిత్తం ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఇలా జరుగుతూ ఉంటే తన తల్లికి ఆరోగ్యం బాగాక హాస్పిటల్లో జాయిన్ చేశారట. డాక్టర్స్ ఇంక చెప్పేశారు, చనిపోద్ది ఇంకా ఆవిడ, చాలా పెద్ద వయసు, ఇంకా బ్రతకడం కష్టం ఆవిడ అని చెప్పంటే ఇంక అందరికీ కబుర్లు చెప్పేసుకున్నారు. ఈలోగా ఈయన ఎక్కడికైతే వెళ్తున్నాడో వాళ్ళ పాస్టర్ గారు కూడా చివరిగా చూద్దామని వచ్చారట. వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆవిడ మీద చేయిబెట్టి ప్రార్థన చేయగా లేచి కూర్చుందంట ఆవిడ. ఇక బయట ఉన్న వ్యక్తి ఈయన బయట నిలబడి వీళ్ళకి కబుర్లు చెప్పుకుంటా ఉంటే ఎవరో వచ్చి, ఇదిగో మీ అమ్మగారు లేచారు, రా అంటే గబగ పరుగుని లోపలికి వెళ్ళగానే ఆవిడ మంచం మీద కూర్చొని వచ్చిన ఆ పాస్టర్ గారితో ఊసులు చెప్తా ఉందట. ఆవిడ యేసుక్రీస్తుని నమ్మేసుకుంది. చాలా సంతోషం, ఇదంతా బాగుంది కదా. ఇక వీళ్ళ పిల్లలు ప్రతిరోజు ఇన్ని శోధించడం మొదలెట్టారు. నాన్న నువ్వే కదా పలానా సాయిబాబు గుడికి వెళ్దామన్నావు, పలానా ఆ గుడికి వెళ్దామన్నావు, ఈ గుడికి వెళ్దామని నువ్వే తిప్పావు కదా, ఇప్పుడు మమ్మల్ని గుడికి తీసుకెళ్ళు. గుడి దగ్గరికి వెళ్తున్నాడు. బాబు అమ్మా నేను లోపలికి రాలి, మీరు వెళ్ళండి అని చెప్పంటే, లేదు నువ్వేగా తీసుకెళ్ళావు, రా లోపలికి. సరే కదా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత, ఇదిగో మాతో పాటు ప్రదక్షిణలు చేయి అంటే, లేదమ్మా నేను చేయనంటే, నువ్వేగా చేయమన్నావు, చేస్తే మంచిదన్నావు,
సరే, వాళ్ళతో పాటు గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాడట. అయిపోయిన తర్వాత అక్కడికి తీసుకొని వచ్చి, ఇదిగో అక్కడ హారతి ఇస్తున్నారు, దండం పెట్టుకో అని చెప్పంటే, మీరు ఇంకా ఏది చెప్పినా కానీ నా వల్ల కాదు, నేను చేయలేను, మీకు నచ్చింది మీరు చేసుకోండి అని వాళ్ళకి చెప్పి బాధతో వెనక్కి వచ్చేసాడట. ఇలాగా తమ బిడ్డల ద్వారా బాగా శోధింపబడ్డారు. అయినా ప్రతిరోజు ఉపవాసం ఉండి వాళ్ళ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఈ భార్యాభర్తలు. నిన్న ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. నిన్న పొద్దున్నే నేను ఫోన్ చూసుకోవాలా. తర్వాత మధ్యాహ్నం రమేష్ గారు వాళ్ళ కుటుంబం వచ్చి మాట్లాడటానికి నాతో వస్తే ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా. ఫోన్ చేశారు నాకు. ఆయన ఫోన్ చేసి, ఇలాగా మనం బ్యాప్టిజమాలు ఇచ్చాం కదా, ఆ ఘాట్ అది ఎక్కడ ఎలా ఉంటుంది, అక్కడంతా బాగుంటుందా అని విషయాలన్నీ అడిగారు. విషయం అంతా నేను విని బాగానే ఉంటుందండి అది ఏం చెప్పాను. నేను ఏంటి విషయం అంటే, ఈరోజు 3:30కి వాళ్ళ అబ్బాయి బాప్తిజం పొందబోతున్నాడు. హల్లెలూయా. నాకు నోటి మాటలేదు, చాలా లోపల సంతోషంతో కలిగిన దుఃఖం వచ్చేసింది. నేను అన్నాను, మరి పాప అంటే త్వరలో పాప కూడా సిద్ధపడుతుంది అన్నారు. ఆలకిస్తున్నారా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన? మీరు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు ఆలకించండి. ఇంట్లో సీక్రెట్గా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసిన ఆ వ్యక్తి, ఆ సోదరి తన కుటుంబం అంతటిని ఎలా మార్చుకుందో చూసారా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు? మరి మీ కుటుంబం గురించి మీరు ఆలోచన చేయాలిగా. ముందు మీరు రక్షణ పొందాలి, మీరు దేవునిలో బలపడాలి, బాప్తిస్మం పొందాలి. తర్వాత మీ కుటుంబం అంతా దేవునిలో ఉండటానికి సిద్ధపరచుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే, ఇద్దరు దొంగల్లో ఒక దొంగేమో యేసుప్రభు అంటే ఏంటో తెలుసుకోలేదు. ఒక దొంగ అయితే ఆయనే దేవుడని విశ్వసించాడు. మందిరానికి వచ్చే మీ అందరిలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళేమో నామకార్థంగా మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. మరొకళ్ళేమో రక్షణ అంటే ఏంటో రక్షణ పొందుకొని బాప్తిజం పొందుతారు. ఈ 2 కేటగిరీల్లో ఏ కేటగిరీలో మీరున్నారో పరీక్ష చేసుకోవాలి. ప్రభు చెప్తున్న మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. రక్షణ పొందకుండా దేవుని బిడ్డగా నువ్వు ఎలా చేయబడతావు? ఇది విన్న తర్వాత మా బాబు దగ్గరికి వచ్చి, నాన్న మరి నువ్వేంట్రా, నీ పరిస్థితి ఏంట్రా అంటే, సూన్ అంటున్నాడు. సూన్ అంటే త్వరలో అని. నాకు చాలా సంతోషం అనిపించింది. మన బిడ్డలందరూ కూడా, యవనస్తులు మీరు కూడా సిద్ధపడాలి. ఎంతకాలం నామకార్థంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై మనం ఉండలేము. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే రక్షణ పొందుకోవాలి. అది మనకు కావాలి. దేవుని యొక్క వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తా, చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. 15 పైన చదవండి. అంతా మీరు చదవాల్సిన పని లేదు, నేను చిన్నగా షార్ట్లో చెప్పేస్తాను. దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఏం చేస్తాడండి? గట్టికి చెప్పొచ్చు కదా. దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు నశించిపోడు, నిత్య జీవాన్ని పొందుకొని దేవుని బిడ్డగా సిద్ధపడతాడు. ఈ 2వ వాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆలకించండి. ఈ 2వ వానితో, అక్కడ చేర్చబడిన 2 దొంగలతో నీవు దొంగ అని ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు. వానితో మొదటివాడు 2వ వాడని మాట్లాడుతున్నాడు. మొదటివాడేమో ప్రభువును నమ్మలా, 2వ వాడేమో ప్రభువును నమ్మాడు.
ఇక రెండవ వానిలో ఉంటున్న మంచి లక్షణం ఇంకొకటి ఏంటంటే, ఈ రెండవ వాడు తాను చేసిన తప్పుకు ఇది సరి అయిందే. మన వాక్యంలో చదివే విందాం కదా, ఇది న్యాయమైందే, మనకైతే న్యాయమైందే ఈ శిక్ష, కానీ ఈయనైతే ఏం తప్పు చేయలేదు అంటున్నాడు. ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, నిజమే, నేను చేసిన దానికి తప్పుకు ప్రతిఫలం అని నేను అనుభవిస్తున్నాను. తనలో పశ్చాత్తాపం అనేది కలుగుతూ ఉంది. రెండవ దొంగలో హృదయంలో పశ్చాత్తాపం కలిగింది తాను చేసిన దానికి. మొదటి వాళ్ళలో అయితే ఏమీ లేదు. దేవుని మందిరానికి వచ్చే వారిలో కూడా, వాక్యం వినే వారిలో కూడా కొందరే రక్షింపబడటానికి కారణం ఏమిటంటే, కొందరి హృదయము దేవునికి సమర్పించుకునే వాళ్ళుగా ఉంటారు, హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకునే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వారు దేవుని బిడ్డలుగా చేయబడి రక్షణ పొందుతారు. కొంతమంది ఏమో ఏదో ఆదివారంగా ప్రార్థనగా వెళ్ళి కూర్చొని పోదాం, అటువంటి వారు ఎప్పటికీ రక్షణ పొందలేరు. ఈ మంచి దొంగ, ఒక రకంగా చెప్పాలి, నేను మంచి దొంగ అని చెప్పుకోవాలి. ఏ దొంగ? ఈ రెండవ వాణిలో ఉంటున్న మంచి లక్షణం ఏమిటంటే, ఈయన పశ్చాత్తాపడుతున్నాడు. ఈ పశ్చాత్తాపడే స్థితిని రోమాపత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యములు అంటున్నాడు కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుందట. ఏం చేస్తుంది? వినండి, ఆలకించండి. మీరు చదవాల్సిన పని లేదు, నేను చెప్పుకుంటా వివరంగా అర్థమయ్యే విధంగా, మీకు నోట్లో అట్టిపండు పెట్టినట్టుగా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా, జాగ్రత్తగా వింటే చాలు. ఇక్కడ రెండవ దొంగ విషయంలో జరిగింది ఏమిటంటే, ఈయన హృదయములోనికి ప్రభువుని ఆహ్వానించటానికి ఇష్టపడ్డాడు. అంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డాడు. చాలామంది మందిరానికి వస్తారు, అయితే మందిరానికి చాలామంది వచ్చిన వేళ్లలో కొంతమంది మాత్రమే రక్షణ ఎందుకు పొందుతారంటే, ఒకసారి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి అంటున్నారు, అన్నయ్య ఈరోజు ప్రార్థన జరుగుతుంటే, ఆరాధన జరుగుతుంటే ఎందుకో మనస్సులో నుండి ఏడుపు బాగా వచ్చేస్తుంది, హృదయంలో చాలా బాధగా వేదనగా ఉంది, చాలాసేపు నేను దుఃఖపడ్డాను అని చెప్పి అంటున్నారు. ఆ దుఃఖం ఏంటో తెలుసా? అది దైవ చిత్తానుసారమైన దుఃఖం, అది మారు మనసు కలుగజేస్తుంది. ఈ రెండవ దొంగలో జరిగిన రెండవ మంచి కార్యక్రమం ఏమిటంటే, ఆయనలో పశ్చాత్తాపం అనేది జరిగింది. ఏం జరిగింది మరి? మొట్టమొదటిది ఏం చేశాడు? ఆయనే దేవుడని నమ్మాడు. రెండవదిగా పశ్చాత్తాపడ్డాడు. ఇక మూడవదిగా ఏమిటంటే, దేవునికి ఈయన భయపడ్డాడు. భయపడి నశించిపోయే పరిస్థితి ఉంటుంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అని అంటున్నాడు కదా, నేను నరకంలో పడిపోకూడదు ప్రభువా, నీవు నీ రాజ్యములో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడండి? ప్రభువుని జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు. ఈయనకి దేవుడంటే భయం ఉంది. మందిరానికి వచ్చే వారిలో అందరికీ దేవుడంటే భయం ఉండదు. కొన్ని సందర్భాల్లో మందిరములోనే కొందరు పొరపాట్లు, తప్పుడు పనులు చేస్తూ ఉంటారు భయం లేకుండా. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని ఉంది. అర్థమవుతుందా? ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. భక్తుడైన మోషే పొదలో నుండి దేవుని యొక్క స్వరం వినపడుతున్నప్పుడు దేవుని స్వరం చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టు, ఇది దేవుని సన్నిధి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా చెప్పబడింది అక్కడ. అందుకని అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరం ఇది, దేవునికి స్తోత్రార్పణ చేయబడుతున్న సందర్భం, దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ దేవుని సంచారము జరగనే ఉన్న పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో దేవునికి ప్రాధాన్యత మనము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవునికి భయపడుతున్నాడు ఈ దొంగ, రెండవ వాడు దేవునికి భయపడుతూ ఇక అంటున్నాడు కదా, నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. జ్ఞాపకము చేసుకొని నేను ఎందుకు అంటున్నాడంటే, భవిష్యత్తుపై నీకు ఒక నిరీక్షణ ఉంది. నేను చెప్పే మాట అర్థమవుతుందా? భవిష్యత్తు అంటే చనిపోయిన తర్వాత ఒక జీవితం అనేది ఉంది. ఆ జీవితంలో నేను దేవుని సన్నిధిలో కనబడాలి అన్న ఉద్దేశముతో తాను ఒక ఆలోచన కలిగి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నీ రాజ్యములో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. పరలోకం ఉందని వీడికి తెలుసు, నరకం ఉందని వీడికి తెలుసు. కానీ మొదటి దొంగకైతే అదేమి లేదు. మందిరానికి వస్తున్నట్టుగా అందరూ వస్తున్నట్టుగా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అలాగే ఉంటున్నారు. ఈనాడు క్రైస్తవ సంఘాలలో కూడా రెండవ వ్యక్తి ఏ విధంగా అయితే మార్పు చెందాడో అటువంటి వారు దేవునిలో కావాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏమిటంటే, ప్రభు అంటున్నారు కదా, నీవు చదవండి ఇప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ వ్యక్తిలో జరిగిన సందర్భం, పశ్చాత్తాపం కలిగిపోయింది, మారు మనస్సు కలిగాడు. ఇక ప్రభువుతో ఉండటానికి, పరలోకంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు వెంటనే అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని. దేవునికి కావాల్సింది ఇట్లాంటి మారు మనస్సు కలిగిన వారు. వెంటనే ఈ వ్యక్తికి, ఈ యొక్క రెండవ వానికి, రెండవ దొంగకు రక్షణ భాగ్యం దొరికింది, రక్షణ పొందుకున్నాడు. ఈనాడు అనేక మంది దేవుని సన్నిధికి తాత్కాలికంగా నామకార్థంగా వస్తున్నారు, కానీ రక్షణ పొందుకోవటం లేదు. రక్షణ పొందుకోవాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యంలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అయితే ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. హల్లెలూయా. విశ్వాసము చేత, దేవుని కృప చేత, దేవుని మీద నమ్మకం ఉంచటాన్ని బట్టి, ఆయనే నా రక్షకుడిగా నమ్మటాన్ని బట్టి, ఇక దేవుని కృప చేత మనము రక్షణ పొందుకుంటున్నాం. ఈ రక్షణ ఎంతమంది పొందుకుంటున్నారు? ఆలోచన చేయాలి. మీలో అనేకులు దేవుని సన్నిధికి వస్తున్నారు, నామకార్థంగా రాకూడదు. ఈ రక్షణలో మనము భద్రపరచబడాలి. అదే దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో 12వ కీర్తన 5వ వాక్యంలో చెప్తున్నాడు కదా, రక్షణ కోరుకునే వారికి అనుగ్రహించేవాడట ప్రభు. ఆలకించండి, తలలెత్తి. విశ్వాసము ఉంటే చాలదు, యేసు ప్రభువే దేవుడంటే సరిపోదు. ఆ రక్షణ నాకు కావాలని కోరుకుంటే వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా ఉదాహరణకు అర్థమవటానికి మీకు చెప్తాను, వినండి. మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, పిల్లలకి ఇవ్వటానికి డబ్బులు ఉన్నాయి. మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి, మమ్మీ డాడీ నేను అది కొనుక్కుంటానని అడిగితేనే మీరు డబ్బులు ఇస్తారు. అడగకుండా రోజు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తారు ఏంటి? లేదుగా, అడిగితేనే ఇస్తారు. ప్రభువు కూడా అంటున్న మాట, నేను సిద్ధం చేసి రెడీగా ఉంచా, మీరు అడగండి, తీసుకోండి. మీరు నా బిడ్డలే, నా మీద విశ్వాసం ఉన్నారు, నా మీద నమ్మకం కలిగి ఉన్నారు. అయితే రక్షణ మీకు కావాలని అడిగితే నేను ఇస్తా. ఎంతమంది అడుగుతున్నారు? ఆలోచన చేయాలి. ఈ దొంగ అడిగాడు, నిజంగా తన జీవితంలో రక్షణ పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ వాక్యములు బోధించబడుతున్న మాట ఏమిటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడు కూడా పొందుతాడట. ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము అని వాక్యంలో బోధించబడింది. ఎంతకాలం రక్షణ పొందుకుంటుంటారండి? ఎప్పటికైనా రక్షణ పొందటం క్రైస్తవ జీవితాలకు మేలుకరం. స్తోత్రాలు చెప్దామా? ఇక రక్షణ పొందేసుకున్న తర్వాత ఈ దొంగకి, ఈ రెండవ వ్యక్తికి
పరదేశు అనగా పరలోక భాగ్యం కూడా దొరికేసింది. ఈ పరలోక భాగ్యం కూడా ఎవరైతే కావాలని ఆశ కలిగి ఉంటారో వారికే దేవుడు ఇస్తాడు. అలా కాకుండా నేను నీ మీద నమ్మకం ఉంచుతున్నా, నేను క్రైస్తవురాలు అంటే కుదరదు. ఎవరైతే కావాలని ఆశ కలిగి ఉంటారో ఆశ కలిగిన ప్రాణమును నేను తృప్తిపరుస్తానని ప్రభువు మాట్లాడుతూ ప్రతి వారికి పరలోక భాగ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో 2 దొంగల గురించి ధ్యానం చేశాం. ఒకడు రక్షణ గురించిన ఆలోచన లేదు, మారు మనసు గురించిన ఆలోచన లేదు, పశ్చాత్తాపము లేదు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటం లేదు, ఏమీ లేదు, నామకార్థంగా ఉన్నాడు. చర్చికి వచ్చి నామకార్థంగా విని దులుపుకొని వెళ్ళిపోయేవాళ్ళలాగా. రెండవ వాడైతే దేవుని సన్నిధిలో రక్షింపబడుతున్న విశ్వాసిలాగా కనపడుతున్నాడు. అందుకనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఎవరిలాగా మీరున్నారో ఈ 2లో మీరే పరీక్ష చేసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.